నమస్తే అండి, వెల్కమ్ టు ద లా పాయింట్. ఈరోజు చెప్పుకోబోయే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గతంలో జరుగుతున్నటువంటి 498A కేసులు కానీ, ఎఫ్ఐఆర్లు కానీ, అరెస్టులు కానీ, తద్వారా కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయామని, కోర్టులో కేసు వేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది, ఇంకెన్నేళ్ళు అవుతుందని కానీ, డైవర్స్ అసలు మగవాడు డైవర్స్ వేస్తే వస్తుందా రాదని కానీ ఎన్నో డౌట్స్తో ఈరోజు ఎంతోమంది వ్యూవర్స్ మెయిల్స్ అవి పెట్టారటండి. సో వాటికి సంబంధించిన రిప్లై కానీ, ఒకే ఒక్క సమాధానం కానీ, ప్రయత్నిస్తే పోయేదేముంది అంటారు చూడండి. సో ఆ రకంగా మనం ప్రయత్నించడమే తప్ప దీంట్లో విజయం వస్తుందా, వీర స్వర్గం వస్తుందా అంటే, భార్య దగ్గర ఉండి బాధపడి అక్కడికక్కడ ఆవిడ వేసే స్కెచ్ల్లో చనిపోవడం, లేకపోతే బలవడం, లేకపోతే ఆ బాధలో మీరంతటా మీరు ఆత్మహత్య చేసుకోవడం లాంటివి కాకుండా కొంచెం ప్లేస్ ఆఫ్ చేంజ్ అనమాట. మీరు ఆమె నుంచి దూరంగా ఉండి డైవర్స్ పిటిషన్ వేసుకొని మీరు పోరాడడం అనేది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే ఒక సమాధానం అండి. చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్, 2 years 3 years అయిపోతుందండి అని, తొందరగా రావేంటి విడాకులు అనేసి. అంటే సార్, మీ అడ్వకేట్లో ఉండేటటువంటి పనితనం కానీ, తర్వాత ఆ అడ్వకేట్కి మీ అడ్వకేట్కి ఉండేటువంటి మ్యూచువల్ అండర్స్టాండ్ కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది అని కొంతమంది సీనియర్ల ద్వారా నాకు తెలిసిన విషయం. ఎందుకంటే డైవర్స్ పిటిషన్ అంటే 4 ఏళ్ళు నడవాలి, 5 ఏళ్ళు నడవాలని ఎక్కడా రాసి లేదండి. 6 నెలల్లో అయిపోయినాయి ఉంటాయి, సంవత్సరంలో అయిపోయినాయి ఉంటాయి, 2 ఏళ్లలో అయిపోయినాయి ఉంటాయి. ఇలాగా కొంచెం వదిలేసి చూడొచ్చులే, చేయొచ్చులే అనుకుంటే సంవత్సరాలు పట్టేస్తాయి. సో మీరు ఏదైనా వేసినప్పుడు కొంచెం దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి అడ్వకేట్ని, తను మనతో ఉండేటటువంటి ఫ్రెండ్లీ నేచర్ని దాన్ని గ్రాప్ చేసుకొని మీ డైవర్స్ పిటిషన్ తొందరగా కంప్లీట్ చేయాలన్న సంకల్పం ఒక అడ్వకేట్ మనసులో ఉండాలండి. సో అలా ఉంటేనే మీది కేసు సంవత్సరంన్నరలో కంప్లీట్ అయిపోతుంది. సో మోరోవర్ ఆవిడ కంటెస్ట్ చేస్తుంది, ఆవిడ హాజరవ్వటం వాయిదాలకి, తర్వాత ఆవిడ కోర్టుకి రావటం లేదు, కేసు అయితే వేసేసింది 498A, మేము మాత్రం స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అనేటటువంటి డౌట్స్ కూడా చాలామంది వ్యూవర్స్ అడిగారు. సార్ దీనికి కూడా ఒకటే సమాధానం సార్. 498A అంటే 41 years స్టేషన్ బెయిల్ ఇచ్చి అక్కడ మనం తప్పించుకుంటాం, ఎందుకంటే అది గైడ్లైన్స్ ప్రకారం. కానీ వన్స్ కోర్టుకు వెళ్ళాక వాయిదాలు తిరుగుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా ఇటువంటి కేసుల విషయంలో చాలామంది అడిగేది ఏంటంటే, లోక్ అదాలత్లో పెట్టి కేసులు కొట్టేసుకోవచ్చా అని, లేదా ఈ కేసులు తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మేము ఏం చేయాలి అనేసి. అప్పుడు నాకు ఒక్కటే అనిపిస్తుందండి, కంప్లీట్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా మనం ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు. భార్య కాళ్ళు పట్టుకుంటే ఆవిడ 498A కేసు వెనక్కి తీసేస్తే సో ఆటోమేటిక్గా ఆ కేసు కంప్లీట్ అయిపోయినట్టు వస్తుంది. సో ఇప్పుడు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే గొడవ పడాల్సిన పరిస్థితి, లేకపోతే అమౌంట్ సెటిల్ చేయాల్సిన పరిస్థితి. ఒక క్లయింట్ అడిగాడు అనమాట, ఇలాగా సంవత్సరాలు అయిపోతుందని నేను పోరాడలేకపోతున్నాను అంటే, సార్ వేరే ఆప్షన్ ఏం లేదు. ఒకటి, మీ భార్య కన్విన్స్ అవ్వడం, లేదు మీరు తను అడిగిన డబ్బు ఇవ్వడం, లేదు మీరిద్దరూ ఏ గ్రౌండ్స్లో మ్యూచువల్గా వస్తారో రావడం. ఇదే ఆ కేసు తొందరగా కంప్లీట్ అవ్వడానికి. సరే, ఇంత దిగజారి వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోలేదా, నేను నా భార్యని పట్టుకొని బతిలాడుకొని, దయచేసి నన్ను వదిలమ్మా, ఈ దరిద్రం నీకు ఎంత కావాలి చెప్పు, నా పరిస్థితి స్తోమతను బట్టి చూసి అడుగు, నన్ను ఇలాగ రోడ్డును వేయొద్దు, నా కుటుంబం పరువు తీయొద్దు అంటూ చాలామంది మగవాళ్ళు కూడా భార్య కుటుంబీకులను కలిసి అడిగిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు అక్కడ. తను కేసు వెనక్కి తీసుకొని ఇచ్చిన అమౌంట్ తీసుకొని కేసు క్లోజ్ చేసుకుంటే తప్ప వీళ్ళు కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ రాలేక. ఇంకొకసారి కొన్ని కేసుల్లో చూసినానండి, ఈ కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగలేక భార్యని కాపురానికి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి. బట్ ఏంటంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ఆప్షన్స్ అన్నీ క్లోజ్డ్ అనమాట. పోరాడి సంవత్సరాలు అయిపోతున్నాయి కాబట్టి వేరే ఆప్షన్ లేక కొంత అమౌంట్ సెటిల్మెంట్ కానీ వచ్చేయాలి. బట్ ఏ సెటిల్మెంట్ అయినా దయచేసి కోర్టు ద్వారా సెటిల్ చేసుకోండి. పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసుకోవడం, తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్ చేసుకోవడం, కోర్టుకు తెలియకుండా ముందే కొంత అమౌంట్ ఇచ్చేసుకోవడం, దిస్ ఈజ్ నాట్ రైట్ అండ్ లీగల్లీ అనమాట. సో లీగల్గా ఏదైతే కరెక్ట్ కాదు అనుకుంటామో దానికి సెక్యూరిటీ కూడా ఉండదని చెప్పాలి. ఎందుకంటే లీగల్గా కోర్టులో జడ్జి గారి సమక్షంలో ఇంత అమౌంట్ ఇవ్వండి ఆ అమ్మాయికి నష్టపరిహారంగా అని అడిగేది లాట్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. సో మనం ఇచ్చినట్టు ఒక ఎవిడెంటరీ
కూడా జడ్జి గారి సమక్షంలో అయిపోతుంది. అదే పెద్ద మనుషుల సమక్షంలో ఒక కేసు రీసెంట్గా ఒక కేసు పెద్ద మనుషుల సమక్షంలో 10 లక్షలు తీసేసుకునింది. తర్వాత పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, సాక్షులు అందరూ పెట్టారు. కోర్టుకు వచ్చి మ్యూచువల్ దాని మీద సంతకం పెట్టేసి విడాకులు తీసుకుంటాను ఒప్పుకునింది. బట్ అక్కడికి వచ్చాక జడ్జి గారి ముందు తను చెప్పిన ఒకే ఒక మాట, అమ్మ నీకంతా డబ్బులంతా ముట్టినయా, నువ్వు ఇష్టంగానే విడాకులు తీసుకుంటావంటే లేదండి నాకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదనింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ ఇద్దరు తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు కానీ ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా ఇష్టపడి కదా నువ్వు విడాకులకు వచ్చింది, మ్యూచువల్ కాగితాల మీద సంతకాలు కూడా పెట్టావంట అంటే లేదండి నన్ను బెదిరించి భయపెట్టించి పెట్టించినారు, నాకు నా భర్త కావాలి, నాకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదు, వీళ్ళు ఇంటెన్షనల్గా నన్ను వదిలించుకుంటున్నారు అనే ఒక థాట్ పెట్టారు. సో అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అని ఒకటే మాట చెప్పారు, ఏంటంటే ఇది కావాలని చేసింది కాదండి, బట్ దీంట్లో జరిగింది ఏంటంటే మేము తనకి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా ఇచ్చేసినాము, తను ఇష్టంగా ఒప్పుకోండి, ఇదిగోండి విజువల్స్ కూడా వీడియో కూడా తీసినాము, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇష్టపూర్వకంగా ఒప్పుకునింది, ఆ అమ్మాయి ఒక అమౌంట్ అడిగింది దానికి ఈక్వల్గా ఇచ్చినాము అనేసి. మరి అక్కడ ఇష్టంగా తీసుకున్నావు కదమ్మా మరి ఇంకేంటి అంటే, అవునండి నాకు ఇవ్వాల్సినవి ఇచ్చారు అంటే నేను ఇచ్చారు, నాకు ఇవ్వాల్సిన ఇచ్చారు, 10తో వదిలించుకుందామనేనా, నాకు 50 లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తాననింది. అమ్మ ఇది కూరగాయలు బేరాలు కాదు, ఇది జీవితాలు, నీకు ఇష్టమైతే విడాకులు తీసుకో, కష్టమైతే మానుకో, 50 ఇవ్వు, ₹1 ఇవ్వు అనడానికి అతను ఏమన్నా బ్లాక్ మనీ వైట్ మనీని మార్చే బిజినెస్ చేస్తుంది, లేకపోతే బ్యాంకు లూటీలా చేస్తుంది? ఒక సాధారణ మనిషికి ఒక చిన్న స్థాయి పొలం వేసుకునేవాడికో చిన్న స్థాయి ఉద్యోగస్తుడికో మీరు ఎలా అమ్మ గొంతమ్మ కోరికలు అడిగేస్తున్నారు 50 లక్షలు 60 లక్షలు అని? దిస్ ఈజ్ నాట్ రైట్. నీకు ఇష్టమైతే కాపురానికి పో, కష్టమైతే మానుకో, అంతేగాని అమౌంట్ డిమాండ్ చేసేది లేదు. సో ఎలాగో 10 లక్షల అమౌంట్ తీసుకున్నావు కాబట్టి కాపురానికి వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు, అంతే అన్న ఉద్దేశంతో జరిగిన డిస్కషన్ అండి. సో ఇంత దారుణంగా ఇంత వైలెంట్గా కూడా ఆడపిల్లలు బిహేవ్ చేస్తున్న పరిణామాలు. ఇష్టమైతే ఉండాలి, కష్టమైతే వెళ్ళిపోతుందట, కానీ 10కి 10 20కి 20 ఇవ్వాలంటే ఆవిడ రూపాయి కట్నం కూడా తీసుకురాకపోగా పెద్ద మనుషుల సమక్షంలో 10 లక్షలు ఇప్పించినారండి. ఆ అమ్మాయి విజువల్ ఒప్పుకుంది, నేనేం కట్నం తీసుకొని రాలేదని. మరి కట్నం తీసుకొని రాలేదని అంత గ్రౌండ్గా ఎందుకు నమ్ముతున్నామంటే అది లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈవిడితో ఉన్నటువంటి ఇల్లీగల్ అక్రమ సంబంధాలు వాడు తెలుసుకున్నాడు. సో దాన్ని భరించలేక తను ఎలాగో విడాకులు అడుగుతుంది కాబట్టి ఎంతో కొంత ఇచ్చేద్దాము, వదిలించుకుందాము, నేను ఈ టార్చర్ చూడలేను పడలేను అన్న ఇంటెన్షన్తో జరిగిన డిస్కషన్ అండి. సో ఇటువంటి దరిద్రపు దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి మగవాడికి ధైర్యం, ఇటువంటివి అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, పరిస్థితిని ఎదుర్కోలేక తప్పించుకొని తిరుగుతున్నారు, కొంతమంది పరిస్థితిని ఎదుర్కోలేక సన్యాసుల్లో కూడా కలిసిపోయారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మగవాడిని ఆదుకునే చట్టాలే లేవా, విడాకులు తొందరగా రావా, మరి మా వైపు ఎవరు మాట్లాడతారు, మాకు న్యాయం జరగదా, రైట్ టు ఈక్వాలిటీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా ఇవ్వాలి కదా, ఆవిడ చేస్తే తప్పు కాదు నేను చేస్తే తప్పు, ఇది ఎలా సాధ్యం అంటూ చాలామంది వక్తలు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఒక్కటే సమాధానం, ఒకప్పుడు ఆడదానికి పుడితే నేరం పాపం దౌర్భాగ్యం అని అనుకునే వాళ్ళం, కానీ ఈరోజు ఆడపిల్లలుగా పుట్టడం చట్టంలో ఎన్నో లొసుగులు బలాలు తెలుసుకొని ఈరోజు మగవాడిని కూడా బలహీనుడిగా చేయగల సమర్థతమైన చట్టాలు ఈరోజు భారతదేశంలో ఉండి అసహాయంగా నిస్సహాయంగా ఒక మగవాడు సూసైడ్ చేసుకునే పరిస్థితికి, చనిపోయే పరిస్థితికి, యాక్సిడెంట్ అయిపోయే పరిస్థితికి, ఈరోజు భార్య బాధలు తాళలేక ఒకప్పుడు పొలంలో వచ్చినటువంటి నష్టానికి పురుగుల మందు ఆగారనుకుంటారు, బోర్డర్లో సైనికులు చనిపోయారనుకుంటారు. సో వీటికి అటు ఇటు కాని పరిస్థితుల్లో అదేదో అనుకున్నది సాధించలేక, మనకిష్టమైన వ్యక్తుల్ని మనకి తగ్గట్టుగా మార్చుకోలేక, మనకిష్టమైన వ్యక్తులు మన కళ్ళ ముందే తప్పు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక, ఆ ప్రేమని చంపుకోలేక, ఒకప్పుడు లైలా మజ్ను ఇద్దరు కలిసి చచ్చిపోయారంటారు కదా, ఇప్పుడు లైలా కోసం మజ్ను ఒకడే మందు తాగి చనిపోయే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందండి. సో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే మీరు పోరాడండి. ఒక తప్పు చేసి ఆడదానికి అంత ధైర్యం ఉంటే అసలు నిజాయితీ గల మగవాళ్ళు మీరు, తర్వాత ఒక మంచి కుటుంబంలోంచి గల వచ్చినటువంటి వ్యక్తులు మీరు, మీకు ఒక మంచి కుటుంబం ఉంది, మీరు ఎందుకు పోరాడలేక భయపడి ప్రాణాల త్యాగం చేస్తున్నారో అర్థం కావటం లేదు. అది బోర్డర్లో చేసిన పుణ్య కార్యక్రమం లాగా ఉంటుంది, కానీ ఒక పనికి మాలిన దానికోసం మీ ప్రాణాలు త్యాగం చేసుకోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక 4 చనిపోయారని తెలిసింది. సో వాళ్ళు కూడా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ 4 కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అందరూ పాయిజన్ తాగడం, ఒకళ్ళు టాబ్లెట్స్ వేసుకోవడం,
ఒకళ్ళు హైట్ కల బిల్డింగ్ నుంచి దూకడం. సొసైటీకి తెలిసినంత వరకు వాళ్ళ చావు ఒక యాక్సిడెంటల్గా పైన కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాలు స్లిప్ అయి పడిపోయినట్టుగా ఆడినటువంటి క్రియేటివిటీ స్టోరీలో ఇంటెన్షనల్గా జరిగింది అని ఇన్సూరెన్స్ వచ్చింది. అదే రకంగా ఆ వ్యక్తి ఆఖరిగా రాసినటువంటి మెసేజ్లు, పంపించినటువంటి మెసేజ్లు, రాసిన లెటర్లు వీ జస్ట్ కన్సిడర్. కానీ దీంతో మనం ఏమీ సాధించలేము. ఆ భార్యని జైల్లో వేయలేము, ఆ బిడ్డలకు అన్యాయం చేయలేము. ఆ చావుకి అలా వెళ్ళిపోవడమే ఆ చావు. అతను ఇంటెన్షనల్గా చేసినా టెన్షన్గా చేసినా ఒక అర్థం లేని చావుగా మిగిలిపోతుంది. ఆ నలుగురు సోదరులకి మన లా పాయింట్ ద్వారా నిజంగా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ తెలిసింది ఆ నలుగురు సోదరులు చనిపోయారని వాళ్ళ తరపు బంధువులు మాట్లాడి చెప్పారు. నేను అది విజువల్ కూడా వాయిస్ కూడా మీకు ఇవ్వలేని అటువంటి పరిస్థితుల్లో అలా జరిగిందండి. సో ఇంత ధైర్యాన్ని ఇస్తున్న నలుగురిని మనం కోల్పోయాము అంటే వివిధ జిల్లాల నుంచి ఇంకా ఎట్లా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎంతమంది చావులని ఆపాలి, ఎంతమందిని చనిపోకుండా ధైర్యాన్ని నింపాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో ప్లీజ్ కన్సిడర్ అండి. ఏ శిక్ష అయినా సరే జైల్లో పడండి, సమస్యని ఎదుర్కోండి, కానీ దయచేసి చనిపోకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ కేసుకైనా మహా అయితే ఏం చేస్తారు, జైల్లో వేస్తారు. పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధులే జైల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎం ఉన్నాడు, పిఎం ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లే ఉంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం జైల్లో ఉండలేక పరువు ఏంటి పరువు? ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అండి. పరువు గురించి ఆలోచిస్తే గౌరవ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పరువు పోయిందని బాధపడ్డారా, లేకపోతే పోరాటంలో దిగి మళ్ళీ సీఎంగా నిలబడగలిగినాడా? సో ఈదర్ రాంగ్ ఆర్ రైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పరువు సిగ్గు వాళ్ళకంటే ఎక్కువ ఉందా అండి మనకి? వాళ్ళకంటే ఎక్కువ ఉందా మనకి డబ్బు? వాళ్ళకంటే ఎక్కువ ఉందా మనకి పలుకుబడి? లేకపోతే వాళ్ళ నాన్నని మించినోడు ఉన్నాడు ఎవరన్నా ఇక్కడ అప్పట్లో కానీ? సో అటువంటి కుటుంబాలే భయపడలేదు, బాధపడలేదు, సిగ్గుపడలేదు. పడిపోకుండా పోరాటం అయితే చేస్తూనే ఉంది, గెలిచారు. మరి మనం ఎందుకు జైల్లో వేసేస్తారు, లేకపోతే ఉరి తీసేస్తారా? ఇదేమన్నా మర్డర్ కేసా? మీరేమన్నా రేప్ చేసినారా? మరి ఎందుకు భయపడి చనిపోవాల్సిన పరిస్థితి? ఆ నలుగురు సోదరులు కూడా నిస్సహాయంగా చనిపోయారు. ఎందుకు నాకు అర్థమే కాలేదు. వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, వాళ్ళ అక్క చెల్లెలు కానీ చెప్పిన వర్షన్ వింటుంటే ఇద్దరు నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు బలహీనులు అనే పదానికి మగవాళ్ళ పేరే రాయాలేమో అనిపించింది. భర్త అనుమానిస్తున్నా, చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి సమస్యలు ఎదుర్కొన్నా, ఇంట్లో అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ, ఆఫీసులో తోడేళ్ళు లాంటి మగవాళ్ళ మధ్య పనిచేస్తూ, సొసైటీని ఎదుర్కొంటూ, ఈ అప్పుల బాధని, ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలని, వీటన్నిటినీ జీర్ణించుకుంటూ ఒక ఆడది ధైర్యంగా నిలబడేస్తుందే కానీ ఒక మగవాడు నిస్సహాయంగా ఈరోజు ఒక్క భార్యను ఎదుర్కోలేక సూసైడ్ చేసుకోవడం ఏంటో. ఈసారి నుంచి చట్టం ఒకవేళ మార్పులు చేర్పులు వచ్చినా, రాజ్యాంగంలో ఏమైనా సవరణలు వచ్చినా, బలహీనులైనటువంటి మగవాళ్ళకి కూడా కొన్ని అద్భుతమైన చట్టాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి దయనీయమైన దౌర్భాగ్యమైన చావులు ఆగిపోవాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. దయచేసి లా పాయింట్ చూశాక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు 100 మంది అయితే చనిపోయిన వాళ్ళు ఒక 2 ఉండొచ్చేమో. సో మన ఈ పోరాటంలో ఎంతోమందిని కాపాడుకుందాం. చనిపోయిన వారికి ఒక శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఆ చనిపోయిన వారి ప్లేస్లో ఇంకెవ్వరూ లేకుండా మనం వారిలో మార్పులు చేర్పులు తెచ్చుకుందాం. కొన్ని వాటిల్లో తల్లిదండ్రులు కూడా పెరాలసిస్ వచ్చి పడిపోయారట. వాళ్ళని కూడా అమ్మా ఏం కాదమ్మా, నీ బిడ్డల్ని ఎవ్వరు అరెస్ట్ చేయరు, నీ బిడ్డను ఎవరు ఉరి తీయరు, ఇంతకంటే ఏమీ కాదమ్మా, దయచేసి మీరు బాధపడకండి, భయపడకండి. ఇప్పుడు ఉన్నటువంటి డిసీజ్ ప్రకారం షుగర్లు, బీపీలు వచ్చి పెరాలసిస్, స్ట్రోక్స్ వచ్చి పడిపోయి దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితికి దయచేసి మీరు కూడా రాకండి. పెద్దవాళ్ళు మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల కోసం భయపడి మీ అంతటి మీరు ప్రాణత్యాగాలు చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.